హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే లేదా ఈవినింగ్ స్నాక్స్గా ఏదైనా ప్రిపేర్ చేయాలనుకుంటే చాలా సింపుల్గా హెల్దీ వేలో చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను జొన్న పిండితో కార ప్రోటీన్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ రైస్ ఫ్లోర్ అనేది వాడలేదు కాబట్టి నేనైతే చెప్తున్నాను. ఈ రెసిపీ చేయడం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కాకపోతే కొన్ని టిప్స్ పాటిస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం అయితే 1 గ్లాస్ వరకు జొన్న పిండిని తీసుకున్నాను. అందులో కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు, వేయించిన నువ్వులు, కొద్దిగా సాల్ట్, అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. కారం ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా మనము మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. అలాగే ఒక అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పును కూడా మనము ఇందులోకి యాడ్ చేస్తే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అలాగే మనము ఇక్కడ శనగపప్పు, పెసరపప్పు అయితే నానబెట్టి మాత్రమే తీసుకోండి. అలా తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ పిండికి సరిపడా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని 2 అయితే నేను గ్రైండ్ చేసి తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు సొరకాయ తురుమును కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయ తినడం ఇష్టపడని వాళ్ళైతే అలా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ఉల్లిపాయను గ్రేట్ చేసి కూడా తీసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. అంతా కూడా పిండిలో మనం వేసుకున్నవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా ఒకసారి కలిపి రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మనం ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో కొద్దిగా తక్కువగా వాటర్ని తీసుకోండి. వాటర్ అనేది కొద్దిగా మనకు బాయిల్ అవ్వాలి. అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండినంతా కూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కాస్త ఇలా 1-2 సార్లు కింద నుంచి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు పిండికి అనేది రెస్ట్ ఇవ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత మనము మూత తెరిచి చూస్తే పిండి అనేది మనకు సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇలా 15 నిమిషాలు మనకు రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి అనేది మనకు చాలా సాఫ్ట్గా ఉండి మనం రొట్టె చేసినప్పుడు విరిగిపోకుండా, క్రాక్స్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 10 నిమిషాలు మాత్రం మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అంతా పిండినంతా కూడా ఒక ప్లేట్లోకి వేసేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోండి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా కూడా మరొకసారి బాగా మిక్స్ చేయాలి. మనం ఎంత బాగా కలిపితే మనకు రొట్టెలు అనేవి అంత సాఫ్ట్గా, క్రాక్స్ లేకుండా నీట్గా వస్తాయి. చూస్తారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకోండి. పిండిని చపాతీ ముద్ద కన్నా కొద్దిగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత మనకు కావాల్సినంత సైజులో పిండి ముద్దను తీసుకొని కొద్దిగా చేతులకు ఆయిల్ని అప్లై చేసుకొని మనం చపాతీ ముద్దలాగా ఇలా క్రాక్స్ లేకుండా అంతా నీట్గా రెడీ చేసుకోవాలి. అంటే మనం ఎంత బాగా పిండిని మిక్స్ చేస్తే మనకు అంత పర్ఫెక్ట్గా రోటీ అనేది ప్రిపేర్ అవుతుంది. చూసారు కదా, కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం రోటీ చేయడానికి ఇక్కడ నేను ఆయిల్ కవర్ని అయితే యూస్ చేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు బటర్ పేపర్ని కానీ లేదా బటర్ పేపర్ కూడా లేదు అనుకునే వాళ్ళు కాటన్ క్లాత్ని తడిగా చేసి వాటర్ అంతా తీసేసి ఆ తడి క్లాత్ పైన చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఆయిల్ కవర్ తీసుకున్నాను కాబట్టి కాస్త దానిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి. ఆయిల్ని అప్లై చేయడం వల్ల అతుక్కోకుండా మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. అంతా కూడా ఇలా ఈవెన్గా ఫింగర్స్తో ప్రెస్ చేసేసుకోండి. లేదా మీకు అతుక్కున్నట్టుగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని కానీ ఆయిల్ని కానీ చేతికి అప్లై చేసుకొని మనము రొట్టెను వీలైనంత పల్చగా కాకుండా మందంగా కాకుండా ప్రిపేర్ చేసేసుకోవాలి. తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రొట్టెని వేసేసి పైనుంచి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకోండి. వేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు మనము ఉంచుకోవాలి. తర్వాత మూత తెరిచి ఒకసారి ఇలా గరిటెతో కదిపి చూడండి. అతుక్కోకుండా ఉండాలి. అతుక్కుంటే మనకు పెనానికి అతుక్కోకుండా ఉండాలి. అతుక్కుంటే కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల పాటు మనము ఆ రొట్టెని కాలనివ్వాలి. లేదు మేము ఇలా ప్రిపేర్ చేయము, చపాతీ పెనం మీద ప్రిపేర్ చేస్తామంటే కూడా అలా కూడా బాగుంటుంది. కాకపోతే ఇలా చేస్తే కొద్దిగా కింద మనకు క్రంచీగా వస్తుంది. అలా ఇష్టపడే వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. అలా చేస్తే పూర్తిగా సాఫ్ట్గా వస్తుంది. మా ఇంట్లో
ఇలా ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, ఇలా అడుగున కొద్దిగా క్రిస్పీ లాగా వస్తుంది. మనం అదే చపాతీ పెనం మీద చేస్తే కాస్త సాఫ్ట్గా వస్తుంది. ఇలా మనకు కొద్దిగా క్రిస్పీ లాగా రాదు. కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పిండితో కూడా మీరు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనకు ఎన్ని రోటీస్ కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మాకు 2 చేసుకొని పిండి తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటామంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. వేడివేడిగా మనం పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది. అప్పటికప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వేడివేడిగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అయితే నేను ఫస్ట్ టైం చేశాను కూడా, చాలా పర్ఫెక్ట్గా కుదిరింది, చాలా టేస్టీగా వచ్చాయి. అందుకే ఈ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. డైట్లో ఉన్న వాళ్ళు అయినా సరే, షుగర్ వాళ్ళైనా సరే, అసలు ఎలాంటి చిన్న పిల్లలకైనా కూడా మనం జొన్నలను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. కాబట్టి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. దీన్ని పెరుగుతో కానీ, ఈ సీజన్లో ఎక్కువగా మ్యాంగోస్ వస్తాయి కాబట్టి నేనైతే మ్యాంగో జ్యూస్ కూడా ప్రిపేర్ చేశాను, పిల్లలు ఇష్టపడతారని. ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.